హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇయర్పోడ్స్ని మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూద్దాం. సో ఐఫోన్కి కూడా చూపిస్తాను. సో ఐఫోన్ ప్రాసెస్ చెప్తాను, మా దగ్గర లేదు. ఆండ్రాయిడ్ అయితే కంప్లీట్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే బాక్స్ అయితే ఇట్లా వస్తుంది. బాక్స్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు యూజర్ ఇంటర్ఫేస్ రిలేటెడ్ అన్ని థింగ్స్ వస్తాయి. మీరు ఇవి చదువుకోవచ్చు. ఇంగ్లీష్లో అండ్ చైనీస్ లాంగ్వేజెస్లో ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్లో అయినా చదువుకోవచ్చు. మనకు నెక్స్ట్ ఇయర్పోడ్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని అయితే మీరు అన్ప్యాక్ అయితే చేయండి, అన్సీల్ అయితే చేయండి. అన్సీల్ చేశాక మనకి ఎగ్జాక్ట్గా ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు బాక్స్ అయితే ఓపెన్ చేయండి. బాక్స్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అది సింబల్ పడ్డది అనుకోండి, చిన్న డాట్ లాంటిది, మీకు ఛార్జింగ్ ఉందని అర్థం అనమాట. ఒకవేళ మీకు రెడ్ ఆర్ ఆరెంజ్ది పడ్డది అనుకోండి, మీకు ఛార్జింగ్ లేదని అర్థం, అంటే ఉంది కానీ తక్కువ ఉందని అయితే అర్థం అనమాట. సో ఇప్పుడు మనకి ఇట్లయితే వస్తుంది. బటన్ ఈ గ్రీన్ కలర్ లైట్ పడగానే మనకి ఆన్ అయినట్టు అనమాట ఇయర్పోడ్స్. సో మీరు ఇప్పుడు బ్లూటూత్ని అయితే ఆన్ చేసుకోవాలి. దీంట్లో లాంగ్ ప్రెస్ అయితే చేయండి. లాంగ్ ప్రెస్ చేశాక ఇక్కడ చూడొచ్చు ఇయర్పోడ్స్ ప్రో అని అయితే వస్తుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ పేర్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి టిటి అనే సౌండ్ తోటి పేర్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఇన్ యూస్ ఫర్ కాల్స్ అండ్ మీడియా ప్లేబ్యాక్స్ బ్యాటరీ అని. సో మనకి బ్యాటరీ 100% అయితే ఉంది. సో ఇది మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ మీకైతే కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే చాలామంది అడిగేది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని ఎట్లా ఆన్ చేసుకోవాలి అని అయితే అడుగుతున్నారు. సో దానికి ఏం లేదు, మీరు రైట్ ఇయర్ పాడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ మనకి రైట్ అండ్ లెఫ్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి రైట్ అండ్ లెఫ్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సరిగా కనిపించట్లేదు వీడియో, బట్ ఇక్కడ ఆర్ అనేది ఉంటుంది. దాంట్లో మీరు ఏంటంటే ఒక 5 seconds వరకు ఇట్లా హోల్డ్ చేసి ఉంటారనమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటంటే టచ్ కంట్రోల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. చాలామంది ఏంటంటే టచ్ కంట్రోల్ అనేది ఇది అనుకుంటున్నారు, లేదంటే ఇది అనుకుంటున్నారు అనమాట. టచ్ కంట్రోల్ అనేది అది కాదు. టచ్ కంట్రోల్ అనేది ఇక్కడ సైడ్కి చిన్న గుంత లాంటిది ఉంటుంది. సో ఇక్కడ చిన్న గుంత లాంటిది అనేది ఉంటుంది, ఇది టచ్ కంట్రోల్ అనమాట. సో మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని ఆన్ చేసుకోవాలనుకుంటే ఈ గుంత లాంటి దాని దగ్గర 5 seconds వరకు హోల్డ్ చేసి ఉంచాలన్నమాట. సో హోల్డ్ చేసి ఉంచగానే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మీకు టీ అనేది మీకు చెవిలో పెట్టుకుంటే వినిపిస్తుంది. టీ అనే సౌండ్ వస్తుంది. అప్పుడు మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. సో మీకు చుట్టుపక్కల ఏం మాట్లాడినా కూడా మీకు వినిపించదు. ఓన్లీ మీరు ఏదైతే ఇయర్పోడ్స్ నుంచి వాయిస్ వస్తుందో అది మాత్రమే మీకు వినిపిస్తుంది అనమాట. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఈ విధంగా అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఆటోమేటిక్గా కాల్స్ కట్ అవుతున్నాయి, మాకు ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లే అయ్యేది కట్ అవుతుంది అంటున్నారు. అది టచ్ కంట్రోల్ ఎక్కడ ఉందో తెలియకనమాట. సో ఇక్కడ మనకి టచ్ కంట్రోల్ ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ టచ్ కంట్రోల్ అనమాట. సో దీన్ని మీరు ఆన్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి సాంగ్స్ అయితే ప్లేస్ చేసి అయితే చూపిస్తాను, సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. స్పాటిఫై అయితే ఓపెన్ చేస్తాను. టచ్ కంట్రోల్స్ వర్క్ అవుతున్నాయా లేదా, ఎట్లా చేయాలి ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తాను. సో ఇప్పుడు ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, దీని మీద క్లిక్ చేయగానే సాంగ్ అనేది పౌజ్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయగానే సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, క్లిక్ చేయగానే సాంగ్ పౌజ్ అవుతుంది, క్లిక్ చేయగానే సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక కాల్ అయితే చేద్దాము. సో ఇప్పుడు ఒక కాల్ అయితే చేశాను. చేయగానే మనం కాల్ కట్ చేయాలి అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ అనేది కట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, కాల్ అనేది కట్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ మీరు కాల్ లిఫ్ట్ చేయాలన్నా, ఎవరైనా కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేయాలన్నా జస్ట్ ఈ ఏదైతే టచ్ కంట్రోల్ ఉందో దాని మీద క్లిక్ చేయగానే కాల్ అనేది లిఫ్ట్ అయిపోద్ది, ఒకవేళ మీకు కాల్ వచ్చినా సరే. సో ఇట్లయితే మీరైతే కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, అండ్ సౌండ్ని కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు చూపించాలి. సో షాపిఫై ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక ఇప్పుడు మనకి సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో మీరు సౌండ్ని పెంచుకోవచ్చు అనుకుంటే మొబైల్ని ముట్టుకోకుండా ఇట్లా పైకి స్వైప్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు పెరుగుతుందన్నమాట. ఇక్కడ ఫోకస్. సో ఇక్కడ మనకి ఇప్పుడు సౌండ్ని నేను తగ్గిస్తాను. చూడండి, కిందికి అంటా ఉంటే బ్లూటూత్ తోటి ఆటోమేటిక్గా సౌండ్ అనేది తగ్గుతుంది, పైకి అంటా ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో మీరు ఇక్కడ నీట్గా చూడొచ్చు, పైకంటే పెరుగుద్ది, కిందికంటే తగ్గుతుంది అనమాట. సో మీరు ఇక్కడ నుంచి టచ్ కంట్రోల్ని యూజ్ చేసి మీరు సౌండ్ని పెంచుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు కూడా. సో ఇట్లా టచ్ కంట్రోల్లో ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సాంగ్ని ప్లే చేయొచ్చు, పౌజ్ చేయొచ్చు, అండ్ మీరు సౌండ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ చాలామంది ఏంటంటే వాళ్ళ బ్యాటరీ బ్యాకప్ గురించి అయితే అడుగుతున్నారు అనమాట. సో మీరు బ్యాటరీ బ్యాకప్ ఏంటంటే మనకి ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి అనేది
అనేది కూడా మీకు ఒకసారి నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. సో మీరు ఏం లేదు, ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా బాక్స్లో పెట్టేసుకొని ఫుల్గా పెట్టండి. ఛార్జింగ్ ఏంటంటే మీరు ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టకండి. ఎప్పుడైతే రెడ్ లైట్ వస్తుందో, ఇక్కడ ఇది గ్రీన్ కాకుండా రెడ్ వస్తుందో అప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టండి. సో నేను ఛార్జింగ్ ఏంటంటే ఇక్కడ మనకి కేబుల్ అనేది టైప్ సి అనేది వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ టైప్ సి ఉంది, ఇక్కడ టైప్ సి ఉంది. జస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్కి అయితే పెట్టండి ఒక టైప్ సి సైడ్ నుంచి వెళ్ళి, ఇంకొకటి అయితే ఇయర్ పాడ్కి అయితే పెట్టండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఛార్జింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఇది ఎమర్జెన్సీ పర్పస్కి మాత్రమే యూస్ చేయండి, నార్మల్ పర్పస్కి యూస్ చేయకండి. మీరు నార్మల్గా ఏంటంటే మీ మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, దాంతో మీరు ఛార్జింగ్ పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, నార్మల్గా నేను దీంతో అయితే ఇప్పుడు ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. సో టీ అని సౌండ్ వస్తుంది అనమాట మనకి, అండ్ ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే అవుతుందన్నమాట. అండ్ మనకి ఛార్జింగ్ ఎంత అవ్వాలి, ఎంతసేపు పెట్టాలి అనేది చాలామంది అడుగుతున్నారు. సో మీరు ఏంటంటే లైక్ ఒక 2 hours పెడితే, ఐ మీన్ ఇక్కడ ఇప్పుడు రెడ్ కలర్లో లైట్ వెలిగింది కదా, ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ రెడ్ కలర్లో లైట్ వెలిగింది కదా, ఇది గ్రీన్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. గ్రీన్కి కన్వర్ట్ అవ్వగానే మనకి మళ్ళీ ఒక టీ అనే సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు మీకు ఛార్జింగ్ ఫుల్ ఎక్కినట్టు అనమాట. లేదు అనుకుంటే మీరు ఆటోమేటిక్గా మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే మీకు ఎంత ఉంది అనేది ఇయర్ పోడ్స్లో ఛార్జింగ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ రెడ్ లైట్ కాగానే ఛార్జింగ్ పెట్టేసుకోండి. ఒక 1.5 hour to 2 hours అయితే ఛార్జింగ్ పెట్టండి. ఆటోమేటిక్గా అది గ్రీన్కి కన్వర్ట్ అయ్యింది. గ్రీన్కి కన్వర్ట్ అవ్వగానే మీకు ఫుల్ ఛార్జ్ అయ్యిందని అర్థం అనమాట. సో మీకు టీ అనే సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, అదైతే గుర్తుపెట్టుకోండి. టీ అనే సౌండ్ వస్తే ఫుల్ ఛార్జ్ అయినట్టు అనమాట. గ్రీన్లోకి వచ్చి టీ అనే సౌండ్ ఛార్జింగ్ పెట్టగానే రావాలన్నమాట. సో మనకి ఛార్జింగ్ పెట్టగానే ఒకసారి టీ అనే సౌండ్ వస్తుంది, ఛార్జింగ్ ఫుల్ అయ్యాక టీ అనే సౌండ్ వస్తుంది. ఈ రెండు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మాకు ఆ సౌండ్ వినిపించదు, చిన్నగా వస్తుంది కదా అనుకుంటే ఒక యావరేజ్గా 1.5 hours 1 hour to 2 hours అయితే పెట్టేసుకోండి. సో మీ సిచ్యువేషన్కి తగ్గట్టు. సో ఛార్జింగ్ అనేది ఇట్లయితే పెట్టుకోవాలన్నమాట. మీరు మన కేబుల్తో యూస్ చేసి డైరెక్ట్గా మొబైల్తో అయితే పెట్టుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ పర్పస్ కోసం. సో అందరి దగ్గర ఛార్జర్స్ ఉంటాయి కాబట్టి మేము ఈ కేబుల్ని అయితే ఎమర్జెన్సీ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇయర్ టిప్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి 6 ఇయర్ టిప్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు. సో మీ సైజ్కి తగ్గట్టు ఒకవేళ మీకు దీంట్లో ఏంటంటే తక్కువ ఉన్నాయనుకోండి ఇయర్ టిప్స్, కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి చిన్నవి పెట్టుకోండి, చిన్నగా ఉంటే పెద్దవి పెట్టుకోండి. దీంట్లో మనకి 6 ఇయర్ టిప్స్ రావడం అయితే జరుగుతుంది. సో దాని తగ్గట్టు మీ సైజ్ని తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఐఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఐఫోన్కి ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఓపెన్ చేయండి. మీ దాంట్లో ఐఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకోండి. దీంట్లో బ్లూటూత్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఐఫోన్లో బ్లూటూత్ ఆన్ చేశాక ఇక్కడ బ్యాక్ బటన్ ఉంటుంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ వైట్ కలర్ లైట్ వస్తుంది. అండ్ బ్లూటూత్లో మీకు ఇక్కడ టాప్అప్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఐ మీన్ మొబైల్లో మీకు ఐఫోన్లో టాప్అప్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఐఫోన్ కాదు కాబట్టి రావట్లేదు. సో టాప్అప్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆటోమేటిక్గా స్కిప్ నొక్కేస్తే మీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. మీకు సెట్టింగ్స్లోనే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ కూడా ఉంటాయి. ఐఫోన్ యూజ్ చేసేటోళ్ళకి అదైతే అర్థమైద్ది. సో మీరు బ్యాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. ఐఫోన్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇట్లా ఐఫోన్ వాళ్ళు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ని చెప్పాను, ఐఓఎస్ని చెప్పాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా కస్టమర్ కేర్ నెంబర్ మేము పంపిస్తాం. సో మీరు దానికైతే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.